వాటర్లంతా అక్కడ ప్రాజెక్టులకు ఇస్తుంది. అంతకుముందు ఎక్కడ ఉండేది, అంతకుముందు కర్నూలుకు కూడా కష్టమే. పోతిరెడ్డిపాడు ఇది వచ్చాక కర్నూలులో మీకు సోనా మసూరి, సాంబ మసూరి ఇట్లాంటివి వండుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కర్నూలు మసూరి అనేది బాగా పేరు, ఇప్పుడు హైయెస్ట్ రేట్ ఉంటుంది మనకి ఆంధ్రప్రదేశ్. అట్లాంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా ఏం చేశాడు, కింద నుంచి షిఫ్టింగ్లు కూడా పెట్టాడు. జగన్ వచ్చాక ఇప్పుడు మొన్న వీళ్ళు చెడగొట్టారు కానీ పెద్దిరెడ్డి ఏరియాలో కట్టినటువంటి ఏంటి వాటర్కి ఇట్లాంటివే కదా, షిఫ్టింగ్లే కదా జాగ్రత్తగా. అక్కడ ఏం చేశారు, 70 అడుగుల దగ్గర వాళ్ళు కడతారన్నప్పుడు మనం 60 అడుగుల దగ్గర లేపేయడం. ఎందుకంటే ఫస్ట్ మన దగ్గర నుంచి వెళ్తుంది. నాగార్జున సాగర్ దగ్గర వాళ్ళు లేపుతున్నారు, మన శ్రీశైలం దగ్గర లేపేసే కార్యక్రమం ఈయన పెట్టుకుంది జగన్. దానికి అనుగుణంగా ప్రాజెక్టులు రూపొందించుకొచ్చాడు. అట్లాగే పులిచింతల వాస్తవంగా రాజశేఖర రెడ్డి ఆలోచించకపోతే, పులిచింతలు లేకపోతే కనుక ఎప్పుడో పోయిండేది మనకి. పులిచింతలు లేకపోయింటే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయి దాదాపుగా 25 ఏళ్ళు అయిపోయింది. పులిచింతల బిగిన్ అయ్యాకనే అక్కడ వాటర్ స్టోరేజ్ అవ్వడం వల్ల ఒక పంట అన్న వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు స్థిరీకరణ చేసుకొచ్చారు, ఏది పట్టిసీమ కట్టడం ద్వారా. అట్లాగా నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో రాజకీయంగా అన్న దాని మీద పెద్దగా ఇదే ఉండదు. ఫ్యూచర్ లో జనం ఒకటే చూస్తారు, తమకి నీళ్లు వస్తుంటే వచ్చే దాంట్లో దేవుడు అనుకుంటారు, రాలేదనుకోండి శాశ్వతంగా శత్రుత్వం పెంచుకుంటారు. అది బాబు గారికి ఉండే మైనస్. అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రస్తుతం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బద్ధశత్రువుగా అయితే ఏమీ లేరు. ఎన్డీఏలో కలిసినంత మాత్రాన కాంగ్రెస్ నేమో ఆయన పెద్దగా విభేదించట్లేదు. చర్చలు జరపగలుగుతారా? చర్చలు ఏముండదు, చర్చలు జరిపిన